నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలో కాంగ్రెస్ అంటేనే కయ్యాల కాపురం అన్న టాక్. అది కూడా తమ బ్రాండ్ అంటూ గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ సీనియర్లు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఫ్రీడమ్ ఎక్కువ కావడం వల్లనే ఎవరికి వారు అన్నట్టుగా ఉంటామని, పార్టీ గెలుపు కోసం మాత్రం కలిసికట్టుగా పనిచేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటారు లీడర్లు. అలా ఇప్పుడు తెలంగాణ కేబినెట్ లో కూడా స్వేచ్ఛ ఎక్కువే అన్న టాక్ వినిపిస్తోంది. మొదటి నుండి ఎప్పుడు ఏదో ఒక వివాదం, మాటల తూటాలు ఉంటూనే ఉంటాయంటారు పొలిటికల్ విశ్లేషకులు. గతంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి ఇష్యూ కూడా హైకమాండ్ వరకు వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో ఏమో గాని అంతా గప్చుప్ అయ్యారు. ఆ తర్వాత కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ వట్లూరి లక్ష్మణ్ ఇష్యూ కూడా కొన్నాళ్లు పార్టీలో హాట్ టాపిక్ గా నడిచింది. ఇప్పుడు కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్న ఇద్దరు సీనియర్స్ మధ్య వివాదం మొదలైందన్న విమర్శలు వస్తున్నాయి. కేబినెట్ బాస్ గా ఉన్న సీఎం రేవంత్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్న టాక్ వినిపిస్తోంది. సీనియర్ మంత్రులను ఎవరిని ఏమంటే ఏ గొడవ ఎటుపోతుందో అన్న ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా వరుసగా వస్తున్న గొడవలో పార్టీ హైకమాండ్ కూడా తల పట్టుకుంటుందన్న ప్రచారము జరుగుతోంది. దేశంలో పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలోనూ వివాదాలు భగ్గుమనడంతో ఢిల్లీ పెద్దలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా పార్టీ తయారైంది. ఎవరిని ఏమన్నా ఎక్కడ పార్టీలో అలజడి చెలరేగుతుందో అన్న ఆందోళనతో హస్తిన టీం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాలరీస్ సంబంధించిన ఆస్తులు, బొగ్గుగనులన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మది. ఆ ఆస్తుల్ని, ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. సమాజంలోని అన్ని వర్గాలకి సమానంగా పంచటం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దారి దోపిడిగారులు లేకపోతే గద్దల్లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఆ ఇద్దరు మంత్రులకు గొడవ ఎక్కడ మొదలైంది? ఇంతకు తెలంగాణ కేబినెట్ లో ఏమవుతుంది? మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య దూరం వచ్చిందా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎవరిని ఉద్దేశించి తాజాగా ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో ఎందుకు రచ్చ జరిగింది? ఆ మధ్య మంత్రి కొండా సురేఖ కుమార్తె ప్రకటనతో పెనుదుమారం నడిచింది. ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకున్న తర్వాత అంతా సైలెంట్ అయ్యారన్న ప్రచారము జరిగింది. ఇక మిగిలిన సీనియర్ మంత్రుల తీరు కూడా అలానే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? మంత్రి ఉత్తమ్ కుమార్ ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? తెలంగాణలో పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకున్న తరువాత సీఎం కుర్చీ కోసం నాడు రేవంత్ తో పాటు సీఎం పోస్టుకు పోటీ పడ్డ భట్టి, ఉత్తమ్లు ఇప్పుడు పూర్తిగా మారిపోయారన్న టాక్. మాకంటూ ప్రచారం చేసుకున్నారు. అలాంటిది భట్టి, ఉత్తములపై ఎవరు కుట్రలు చేస్తున్నారు? తెలంగాణ పరిణామాలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైలెంట్ గా ఆపరేషన్ చేస్తున్నారా? సీఎం రేవంత్ కు మీనాక్షికి మధ్య గ్యాప్ నిజమేనా? తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉందా? అధికార కాంగ్రెస్ పార్టీలో తుఫాను ముందు ప్రశాంతత నెలకొని ఉందా? ఇవే ఇప్పుడు చాలా హాట్ టాపిక్స్ గా ఉన్నాయి. సో మంత్రుల మధ్య కూడా అంటే 6 గ్యారంటీలు పక్కన పెట్టి పర్సనల్ దూషణలకు, అదే విధంగా పర్సంటేజీలకు, కమిషన్లకు కూడా పనిచేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకుల నుంచి కూడా హరీష్ రావు కూడా ఇందాకే మాట్లాడడం జరిగింది. రైట్, పూర్తిగా విశ్లేషిద్దాం. న్యూస్ రూమ్ నుంచి మా కలీగ్ ఆశ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశ, చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా కేబినెట్ లో అయితేనేమి, బహిరంగ సభల్లో అయితే ఒకరిపై ఒకరు కూడా నేతలు చాలా పరుషమైన పదజాలం మాట్లాడుతూ ఉన్నారు. సో పొలిటికల్ గా అవన్నీ కూడా ఇప్పుడు అంతా మంత్రులు వాటాల గురించి మాట్లాడుతున్నారు. సో సొంత మంత్రులపైన కొన్ని కామెంట్స్ రావడం చూస్తున్నాం. ప్రతిపక్ష నేతలు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఒక మంత్రి అది నిజంగానే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? ఎప్పుడూ కూడా కాంగ్రెస్ లో నాయకుల మధ్య కూడా సయోధ్య అనేది కుదిరినట్టుగా కూడా లేదు. బట్ తాజా పరిణామాలు చూస్తే మనకు అట్లానే అనిపిస్తోంది. బిందు, మీరు స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు, స్వేచ్ఛ ఎక్కువ. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ ఎక్కువ. అది ఇప్పుడు కాదు, మనం గత నుంచి చూసుకున్నా, ఏ సిచ్యువేషన్స్ లో చూసినా సరే అది బయటికి బహిరంగంగా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా. బహిరంగంగా కామెంట్స్ చేస్తారు, బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు, విమర్శలు చేస్తారు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైనే, సీఎం పైన కూడా చేసినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం.
అయితే ఇది కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే కమిషన్ల వరకు వెళ్ళింది. మంత్రుల మధ్య సఖ్యత లోపిస్తుంది అనేది ఒకటి. ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా కాస్త గ్యాప్ ఏదైనా పెరిగిందా సీఎంకి మీనాక్షి నటరాజన్ కి మధ్య అనేది. ఏదైతే మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడే ఈ సఖ్యత లేకపోవడం కారణంగానే ఒక గాడిలో పెట్టడానికి వచ్చారని చెప్పారు. అతను ఏ ఇష్యూస్ ఉన్నా సరే డైరెక్ట్ గా గాంధీ భవన్కి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, వారిని పిలవడము, క్రమశిక్షణ కమిటీ అవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మంత్రులే అందరూ కూడా మంత్రులకు సంబంధించి ఇష్యూస్ గురించే మనం మాట్లాడుకున్నాం. మీరు మొదటి నుంచి చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా అటు కొండా సురేఖ కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక మన జరిగిన పొన్నం ప్రభాకర్ కావచ్చు, అట్లూరు లక్ష్మణ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మంత్రుల మధ్య జరిగినటువంటి ఇష్యూస్. ఇక ఎమ్మెల్యేల గురించి పక్కన పెడదాం. ఎమ్మెల్యేల గురించి వస్తే కనుక రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ పాస్ చేసిన సందర్భాలు చాలా సందర్భాల్లో చూసాం. అసలు ఎందుకు నడుస్తోంది? ఇప్పుడు సింగరేణి ఇష్యూ కూడా తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి ఇంతకు ముందు మీరు చెప్పిన విధంగా హరీష్ రావు కూడా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. తెలంగాణలో ఏ పాలన నడుస్తోంది? నిజంగానే కమిషన్ల గురించి మంత్రులు కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ టెండర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. రేవంత్ కి మంత్రులకి మధ్య గ్యాప్ వచ్చింది అనేది క్లియర్ గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరుగుతోంది? ప్రజాపాలన అంటే ఏంటి? గ్యారంటీల గురించి కాకుండా కమిషన్ల గురించి, పంచాయతీల గురించి నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంటనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు నుమాన్ గారు, ఏఐసిసి అధికార ప్రతినిధి, రామూర్తి గారు ఉన్నారు, బిఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా నుమాన్ గారు నమస్తే అండి. నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు? సాధారణంగా మీకు తెలిసిందే, అనేక సందర్భాల్లో మాట్లాడాం కూడా. ఈ ఇష్యూస్ గురించి స్ట్రైట్ ఫార్వర్డ్ గానే బహిరంగంగానే చాలా సార్లు విమర్శలు వచ్చాయి. ఎందుకు ఈ విధంగా మంత్రులు కుమార్తె కావచ్చు, లేదంటే కనుక మంత్రుల మధ్య జరిగినటువంటి వివాదాలు కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి సింగరేణి ఇష్యూ గురించి కావచ్చు. అసలు ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజంగానే ఇదంతా నడుస్తుందా? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ రామూర్తి గారు అండ్ ఆల్ ద వ్యూవర్స్. సో ఏదైతే మీరు మాట్లాడుతున్నారో తెలంగాణ క్యాబినెట్లో, తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఏదో అవినీతి జరుగుతుందని చెప్పేసి, కమిషన్లు అని చెప్పేసి ఎక్కడ కూడా నేను చదవలేదండి. మీరు మాట్లాడేటువంటి ఒక కాంటెక్స్ట్, మీరు మాట్లాడేటువంటి ఒక సబ్జెక్ట్, ఇట్ ఈస్ అబౌట్ 2 మీడియా ఏజెన్సీస్. ఒకటి ఏబిఎన్, ఇంకొకటి ఎన్టీవీ. వీరు అధినేతల మధ్యలో ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు, వేరే ఛానల్స్ గురించి. ఒకటి క్లారిటీ ఇస్తున్నాం, వేరే ఛానల్స్ గురించి ఇక్కడ నేను ప్రస్తావించలేదు. ఆ ప్రస్తావన తీసుకొస్తే మీరు చెప్పొచ్చు. వస్తున్న దాంట్లో వాస్తవం ఏంటి? ఇంతకు ముందు హరీష్ రావు కూడా కామెంట్స్ చేశారు. కావాలంటే నేను వివరాలన్నీ ఇస్తానని చెప్తున్నారు. ఏం జరిగిందని చెప్పి అడుగుతున్నాం. వేరే ఛానల్స్ గురించి అసలు ప్రస్తావన తీసుకురావట్లేదు, తీసుకురాను కూడా. అగ్గిపేట హరీష్ దగ్గర ఏమైనా వివరాలు ఉంటే అగ్గిపేట హరీష్ బయటకు వచ్చి చెప్పాలా? రామూర్తి గారు అగ్గిపేట గురించి అడిగిలా మీరు కాలబెట్టుకోండి. తెలంగాణ ప్రజలను చంపిలు కానీ ఇప్పుడు మీరు చావర్రి. మీరు కాలబెట్టారు కాబట్టి 1200 హరీష్ రావు గారు రామూర్తి గారు మీరు ఇలా మాట్లాడటము అధికారం ఏది ఉంటుంది మాట్లాడుతున్నారు. చేస్తున్నారు మీ పార్టీ తమాషా చేస్తున్నది. ప్రజలు చూస్తున్నారు విషయాన్ని కొంచెం గమనించి టాపిక్ వద్దాం ప్లీజ్. నుమాన్ గారు టాపిక్ గురించి నేను ఒకటే విషయం చెప్తున్నాను మేడం. 100% వారు ఏదో మా దగ్గర వారు కల్వకుంట్ల కవిత గారు పార్టీ నుంచి బయటికి పోయి వారు ఏ రకంగా అయితే చెప్పండి. కవిత గురించి మా కుటుంబం గురించి రామూర్తి గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయాలి. ఒక్క నిమిషం రామూర్తి గారు దిగిపోతాను. ఆగండి మిత్రమా, మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు మీ టైం వచ్చినప్పుడు రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఎస్ నుమాన్ గారు కంటిన్యూ ప్లీజ్. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి పార్టీ పెడుతున్నాను నేను, ఇక్కడ మా తండ్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మా అన్న దొంగతనాలు చేసినారు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆగండి మిత్రమా, మళ్ళా మీరు అదే మాట. నేను దిగిపోతాను.
I'm going to exit చెప్తున్నా నేను. Either you mute him or you mute చేయండి, లేకపోతే నన్ను మాట్లాడివ్వండి. రామూర్తి గారు సమయం అంతా వేస్ట్ అవుతోంది. మీకు సమయం ఇస్తాను. మీరు అడిగిన దానికి క్వశ్చన్ అక్కడికి వస్తున్నాను. మీరు వెయిట్ చేయాలి కదా, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. సోనియా గాంధీ గురించి మాట్లాడతానా లేకపోతే రామూర్తి గారు వెయిట్ చేయండి. రామూర్తి గారు వెయిట్ చేయండి. నేను ఐఎమ్ కమింగ్ టు స్ట్రైట్ టు ద పాయింట్. వారు ఆ యొక్క డైవర్షన్ డిస్ట్రాక్షన్ జరుగుతుందని చెప్పేసి మా దగ్గర మా లోపల ఏదో మంత్రివర్గంలో సమన్వయం లేదని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను. వారు దోచుకున్నారు కాబట్టి, వారు దండుకున్నారు కాబట్టి, వారు డివిజన్ చేసుకోవాలి కాబట్టి, అసెట్ డివిజన్ చేసుకోవాలి కాబట్టి, ఆస్తులు పంపకాల్లో వచ్చినటువంటి తేడా ఉంది కాబట్టి వారు బయటికి వచ్చి ఒక పార్టీ పెడుతున్నా అని చెప్పేసి వారం క్రితమే వారు అనౌన్స్ చేయడం జరిగింది. మధ్య ఎక్కడ వచ్చిన గ్యాప్ వచ్చింది అంటున్నారు. అనుకోవచ్చా? ఎక్కడ లేదండి. రామూర్తి గారు మీకు సమయం ఇస్తాను, ప్లీజ్ వెయిట్ చేయండి. నిన్న మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ విడిచి మేడారంలో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ కి ప్రతి ఒక్క మంత్రి హాజరైనరు. ఒక్క మంత్రి కూడా లేకుండా జరిగినటువంటి పేరు మీరు చెప్పండి. అందరూ పక్కనే ఉన్నారు కదా. బట్టి విక్రమార్క గారు పక్కనే కూర్చున్నారు, ముఖ్యమంత్రి గారి పక్కన. ఇంకో పక్కన సిఎస్ గారు కూర్చున్నారు, పొంగులేటి గారు అక్కడే ఉన్నారు, వెంకటరెడ్డి గారు అక్కడే ఉన్నారు, ప్రభాకర్ గారు అక్కడే ఉన్నారు. ఎవ్రీబడి ఇస్ దేర్ కదా. మరి ఇక్కడ తేడా కొట్టిందని చెప్పేసి చెప్తారండి. నేను ఒకటే విషయం చెప్తున్నాను, లేనిపోని అబండాలు మా మీద, మా ప్రభుత్వం మీద చెల్లే ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదు. ఒక ఏఎస్ ఆఫీసర్ల మీద మీరు చేసే దుష్ప్రచారాలు ఇద్దరు దాని గురించి కూడా మాట్లాడలేదు. ఏదైతే వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడుతా ఉన్నా వాస్తవా కాదని చెప్పి క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి కదా. మీరు అధికార పార్టీలో ఉన్నారు, ప్రజాపాలన చేస్తామని చెప్తున్నారు. ఎంతవరకు చేస్తున్నారు? అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో లేదంటే క్వశ్చన్ చేస్తుందో దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. కరెక్ట్ అకౌంటబిలిటీ గురించి నేను మాట్లాడతాను. 100% దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ ఫర్ 6 గ్యారంటీస్. మేము 6 గ్యారంటీలు ఏదైతే మేము ప్రామిస్ చేసినామో ప్రతి ఒక్క గ్యారంటీని మేము నెరవేర్చబోతున్నాము. డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆర్ ఆర్ 2 ఎజెండాస్. 100% డెవలప్మెంట్ వైపు మేము తీసుకుపోతున్నాము, యాజ్ వెల్ యాజ్ వెల్ఫేర్ ని కూడా, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంటూ తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ కోడ్ రాబోతున్నది. మోస్ట్ లైక్లీ ఈ రోజు సాయంత్రం వరకు లేకపోతే రేపు రాబోతున్నది. మీరు చూస్తారు మున్సిపాలిటీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 123 అర్బన్ లోకల్ బాడీస్ లో, 116 మున్సిపాలిటీస్ లో, 7 మున్సిపల్ కార్పొరేషన్ లో రేపు రాబోయేటప్పుడు ఎలక్షన్స్ లో మేము విజయ దుందుబి మేము ఎగరేయబోతున్నాము. మేము 100% గ్యారంటీగా చెప్తున్నాము. మా ముఖ్యమంత్రి సింబల్ తో ఉన్నటువంటి ఎలక్షన్ ఇది. మాకు జూబ్లీ హిల్స్ లో మేము గెలిచినాము, కంటోన్మెంట్ లో మేము గెలిచినాము, రేపు రాబోయేటువంటి గ్రామ పంచాయతీల్లో మేము గెలిచినాము, రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మేము గెలుస్తాము. అంటే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి లేదు కాబట్టి ఒక నిమిషం వెయిట్ చేయండి. హనుమాన్ గారు, రామూర్తి గారు నమస్తే అండి. స్టేట్ టు ద పాయింట్. నేను ఎలక్షన్ల గురించి మాట్లాడను, వాస్తవంగా మా పార్టీ బలబలాల గురించి మాట్లాడను. ఏదైతే మంత్రివర్గంలో నడుస్తున్న వాటినే మాట్లాడతా. 6 గ్యారెంటీలు వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు కాదండి, ఇప్పుడు వాస్తవంగా ఒక 16 పాళ్ళు. ఎందుకంటే ఒక మేఘన్ వస్తే మా తెలంగాణలో పాలు వేస్తారండి. అంటే మనకు అందరు తెలంగాణలో అయితే అర్థమవుతుంది. పాలు వేసుకొని పంపకాల్లో ఈ 16 మంది ఇప్పుడైతే మంత్రివర్గంలో ఉన్నారో ఈ 16 మంది మొత్తం పాలు వేసుకొని పంపకాల్లో తేడా వచ్చి బయటకు వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే ఏ మంత్రి కూడా చూడండి, ఇప్పుడు కోమటిరెడ్డి చూడండి, కోమటిరెడ్డిది క్లియర్ గా మొన్నటి దాకా ఇష్యూ నడిచింది. అది ఏ విషయం అన్నది కూడా నేను మహిళల గురించి మాట్లాడదు, మహిళల గురించి అగౌరవం కూడా మాట్లాడదు. సిబిఐ విచారణకి సాక్ష్యాలు ఇస్తామంటారు కదా, సాక్ష్యాలు బయటపెట్టే అవకాశం ఉంది? 100% అండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఏందన్నది ఒక మంత్రి, ఇప్పుడు సచివాలయం సాక్షిగా నడుస్తుందండి. ఆమె సొంత బండ్లో వెళ్తా అంటే తారక రామారావు గారు ఏం చేసినారు? హీరోయిన్ల దగ్గర పోయినారు, సమంతతో ఏం చేసినారు, రకుల్ ఏం చేసినారు? నేను చెప్తాను. ఆయన జన్వాడ ఫామ్ హౌస్ లో ఏం చేసినాడు, బెంగళూరుకి పోయి ఏం చేసినాడు, మాట్లాడండి. మీరు మాట్లాడేది డేటాతో పెట్టుకొని మీరు అవాకులు చవాకులు ఇది తప్పు. స్టేట్మెంట్స్ ఇవి. ఇప్పుడు రోజు మీరేం చేస్తున్నారు డిబేట్ లో? ప్లీజ్ నేను ఒకటి చెప్తా వినండి. సచివాలయం జరిగేది చెప్తా అండి. ఆమె ఏదైతే ఉందో మహిళాధికారి ఆమె కంప్లైంట్ చేసింది.
ఇప్పుడు ఈయన ఒక పేరు చెప్పిండు, మహిళల జీవితంలో స్వచ్ఛ చూడొద్దు. ఇంకోటి ఏంటంటే ఎవరి పర్మిషన్ లేని ఎవరి పేరు చెప్పొద్దు. నేను పేరు చెప్పట్లేదు, ఈయన పేరు చెప్పిండు కాబట్టి ఈయన ఇంటికి వచ్చి చెప్పులతో కొడతారు కుటుంబం. ఏం మహిళల జీవితం అంటే ఆధారాలు ఉన్నాయా? నేను చెప్తా వినండి, ఆధారాల విషయమే నేను చెప్తా వినండి. కమిషన్స్, పంచాయతీ వాటాలు, మీరు ఏదైతే వాటాల గురించి మాట్లాడారో ఆ వాటాలకు సంబంధించి ఇష్టం కాదు, ఆధారం లేని ఎన్టీ మీదికి పోయి హార్డ్ డిస్క్ ఎందుకు గుంజుకున్నారు? హార్డ్ డిస్క్ లో ఏముందని భయపడుతున్నారు? ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా, వేరే ఛానల్స్ గురించి కాదు, ఇక్కడ నేను అడిగిందని సమాధానం చెప్పండి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? 100% మా దగ్గర కాదండి, ప్రసారం చేసిన వాళ్ళ దగ్గర చెప్పండి. అరే మధ్యలో మాట్లాడుతున్నా అడిగి ఆమె క్వశ్చన్ అడిగింది ఆశా గారు నేను సమాధానం చెప్తున్నా. ఎందుకు తలకాయ పీక్కుంటున్నారు? ఆధారాలు ఉన్నాయి. మంత్రివర్గంలో జరిగే ప్రతి ఇష్యూ మీద మాకు కూడా, ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎప్పటికప్పుడు ఒక డేగ కన్నేసి ఉంచినాం. అంత ఈజీగా లేమండి మేము. ప్రతి మంత్రివర్గంలో ఏదైతే ఇప్పుడు ఏదైతే బొగ్గు గనుల విషయంలో కానీ, టెండర్ల విషయంలో కానీ, ఆంధ్రజ్యోతిలో రాసిన అంశం కానీ ఏదైనా కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు ఏదైతే టెండర్లు పిలిచిందో టెండర్లు మళ్ళీ వెనకకి ఎందుకు తీసుకున్నారు? ఒక టెండర్లలో మాకు సంబంధం లేదని వీళ్ళే అంటారు. ఏదైతే వాస్తవంగా సింగరేణి సంస్థకు సంబంధించి వాళ్ళే చూసుకుంటారు, మాకు ఎలాంటి పారదర్శకతోనే పోయింది అంటారు. వీళ్ళే పారదర్శక పోయింది అంటారు, వీళ్ళే రద్దు చేస్తారు. అదే విధంగా వీళ్ళే ఇంకోటి ఏంటంటే దేశంలో వివిధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా టెండర్లో పాల్గొన్నాయి అవి మొత్తం రీడ్ చేసి దాని ప్రకారంగా మళ్ళీ పోతామని చెప్తారు. అంటే రీడ్ చేయకముందే మీరు పోయినలా అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతికి ఏం సంబంధం? ఇంకోటి ఏంటంటే ఆంధ్రజ్యోతికి 25 ఎకరాల భూమి ఎట్లిచ్చిల్లు? చెప్పాలి కదా. 100 కోట్ల భూమి ఫ్రీగా ఇచ్చిల్లు. ఎందుకు ఇచ్చిరండి 100 కోట్ల భూమి ఇవ్వడానికి కారణం ఏంటి చెప్పండి. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, వేరే సంస్థల గురించి, వేరే వార్తా పత్రికల గురించి, వేరే మీడియా ఛానల్స్ గురించి నేను ప్రస్తావించట్లేదు, ప్రస్తావించను అని చెప్పి నేనేమంటున్నా, నేను మాట్లాడి కూడా పేరు తీయనండి. ఒక సంస్థకి 25 ఎకరాల భూమి, 100 కోట్ల ప్రాపర్టీ ఏ బేసిస్ ఇచ్చిళ్ళు, ఎందుకు ఇచ్చిళ్ళు, మళ్ళీ అది ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? ఇంకోటి ఏంటంటే పొద్దున నేను లైవ్ లో వేయాలని ఒక ఛానల్లో డైరెక్ట్ గా ఆయన ఏదైతే ఒక ఛానల్ సంబంధించి ఒక ప్రతినిధి, ఒక ఓనరు బ్లాక్ మెయిలరు, ఆయన బ్లాక్ మెయిలర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. మరి బ్లాక్ మెయిలర్ కు 25 ఎకరాల 100 కోట్ల భూమి ఏ విధంగా ఇచ్చింది? ఎవరు చెప్పినా అడుగుతున్నా. బ్లాక్ మెయిలర్ ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బ్లాక్ మెయిలర్, కల్పకుంట్ల కవిత బ్లాక్ మెయిలర్. మీరు బ్లాక్ మెయిలర్ ఎట్లా అంటారండి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని? ఎవరితో బ్లాక్ మెయిల్ చేస్తుంది? మరి రేవంత్ రెడ్డితో కలిసి చేస్తున్నా బ్లాక్ మెయిల్? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బ్లాక్ మెయిల్ చేయలేదా? టీడీపీని బయటకు పంపించలేదా? చేసేళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేయలేదా? ఎర్రబల్లి దయాకర్ రావుతో కలిసి చేయలేదా? గుండాయిజం చాతి చూపించి తిరిగేటోళ్ళే ఉన్నారు. మేధావులంతా తరలిపోయిన మీరు ఎవ్వరు లేరు. రామూర్తి గారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు కోర్టుకి పోండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు కోర్టుకి పోండి. 16 పాలు వేసుకొని అలీబాబా 16 దొంగలు, రేవంత్ బాబా 16 దొంగలు, రేవంత్ బాబా 16 దొంగలు. రాష్ట్రంలో జరిగేది ఇది. చెప్పండి రామూర్తి గారు, సిద్ధంగా ఉన్నామన్నారు కాబట్టి సమాధానం ఉన్నది. ఆధారాలన్నీ కూడా చూపించే అవకాశం ఉందా? చెప్పండి. సిబిఐకి చెప్తే కనుక అన్ని ఆధారాలు చూపిస్తామంటున్నారు. మీరే కంప్లైంట్ చేసి మీరే చూపించుకోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది కదా. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటున్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ప్రజాపాలన చేయట్లేదు, లేదంటే లాబింగ్ చేస్తుంది, లేదంటే కనుక పంచాయతీలు చేస్తుంది, షేరింగ్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నప్పుడు కంప్లైంట్ చేయొచ్చు కదా. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు, తెలంగాణ ప్రజల గురించి నిలబడతాం అనుకున్నప్పుడు. నేను ఒకటే చెప్తున్నా అండి, ప్రభుత్వం అన్నది కంటిన్యూ ప్రాసెస్ లో చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత వీళ్ళ వ్యవహారం నడుస్తుంది కాబట్టి వ్యవహారంలో ఏ విధంగా పోవాలి, ప్రజా నిర్ణయం ఏ విధంగా ఉంటది, అదే విధంగా మొత్తం వీళ్ళ దొంగతనం పంచుకునే దాంట్లో బయటపడ్డ తర్వాత వాళ్ళ సఖ్యత లేకుండా ఈ రోజు కూడా మంత్రివర్గంలో లుకలుకలు ఉన్నాయని మేము ఓట్లేదు చెప్పట్లేదు, మొత్తం ప్రజలు అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాస్తవాలు ఏది ఉన్నా కూడా ప్రజల మధ్యలో బయట పెడుతున్నాం, ప్రజల దృష్టిలో తీసుకెళ్తున్నాం అంతే తప్ప. కానీ ఎప్పుడైనా కూడా వీళ్ళు ఇప్పుడు వాళ్ళు నటరాజన్ వస్తుందా, ఇంకోరు వస్తారా, వీళ్ళ మధ్యలో ఎన్నిసార్లు గొడవలైనా, ఎన్నిసార్లు సర్ది చెప్పిళ్ళు, కొండా సురేఖాంశంలో గన్ను పెట్టే బెదిరించిందని అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబాన్ని కూడా భయపెట్టించిన ప్రభుత్వం ఇప్పుడు సొంత ప్రభుత్వమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటూ పొన్నం ప్రభాకర్ విషయం కూడా, అదే విధంగా కోమటిరెడ్డి విషయం కూడా, ఆఖరికి ఎందుకండి ఇప్పుడు ఏదైతే వీళ్ళకి సంబంధించిన పొంగిరెడ్డి
మంత్రినే డైరెక్ట్ వీళ్ళ ఎమ్మెల్యేనే 30% గాడు వస్తాడని డైరెక్ట్ పిలుస్తాడు. ఇప్పుడు మేము కాదు కదండి, వాళ్ళే బయట పెట్టుకుంటారు. 30% గాడు ఓడంటే ఇప్పుడు సచివాలయం తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తెలుసు. వీళ్ళ ఎమ్మెల్యే పేరు పెట్టి అనిరుద్ధ్ రెడ్డి, మేము కాదు కదా పెట్టింది. వీళ్ళకు సఖ్యత లేక వాస్తవంగా ప్రజాపాలన వచ్చి ప్రజాపాలన చేయట్లేదు, పబ్బకాల పాలన చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని దోసుక తింటుంది తప్ప ఇంకేం లేదండి. ఓకే, నుమాన్ గారు ఇంతకు ముందు మీరు అన్నారు లేదు కేవలం మీడియా సంస్థలు సృష్టించేటువంటి కథనాలు ఇవి, తెలంగాణ మంత్రివర్గంలో లేదంటే తెలంగాణ మంత్రుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పి. కొన్ని గురించి మేము స్టార్టింగ్ లో ఇంట్రోలోనే చెప్పాము, ఏ విధంగా కామెంట్స్ చేశారు. అక్కడికి మన మంత్రుల గురించి మాట్లాడితే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఇష్యూని తీసుకురావట్లేదు. కొండా సురేఖ కుమార్తె గురించి కావచ్చు, లేదంటే అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ గురించి కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి గురించి కావచ్చు, ఇట్లా చాలా విషయాలు బయటకు వచ్చాయి కదా. సమ్మక్క సార టెండర్లకు సంబంధించి కూడా బయటకు వచ్చి బహిర్గతంగా మాట్లాడారు కదా, ఎందుకు ఇస్తున్నారని చెప్పి వెనక్కి తీసుకోవడం, దేవాదాయ శాఖ మంత్రిగా నేను ఉన్నప్పుడు అని చెప్పి. ఇవన్నీ స్ట్రైట్ గా వచ్చిన ప్రశ్నలు కాదా, స్ట్రైట్ గా వచ్చిన కామెంట్స్ కాదా? అడ్మినిస్ట్రేషన్ నడిచేటప్పుడు, గవర్నమెంట్ నడిపేటప్పుడు, క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు 10 మంది 10 రకాలుగా ఆలోచన చేస్తారు. అంతిమంగా ప్రతి ఒక్కరు కావాల్సింది డెవలప్మెంట్. ప్రతి ఒక్కరు ఒక ఆశయం మీద పనిచేస్తున్నారు. తెలంగాణని ప్రగతి పదంలో పురోగతి కోసం పనిచేస్తున్నారు. వారు ప్రతి ఒక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, అలా కాదు ఇలా చేద్దామని, ఇలా కాదు అలా చేద్దామని చెప్పేసి. ఒక ఫామ్ హౌస్ లో ఉంటూ ఒక గడిల పాలన నడిపి ఒక మంత్రులకు కూడా ఇవ్వలేనటువంటి. అరే మా గురించి ఎందుకండి, మీ గురించి చెప్పండి. రామూర్తి గారు నేను ఎగ్జిట్ అవుతున్నాను. రామూర్తి గారు నేను ఎగ్జిట్ అవుతున్నా. నేను ఎగ్జిట్ అవుతున్నా అంటున్నా. నేను రామూర్తి గారు ఆయనకి ఆన్సర్ చేసే అవకాశం ఇవ్వండి. ఆయన ఏ మాట చెప్తారో విందాం. ఆన్సర్ చెప్పి రామూర్తి గారు ఒక నిమిషం, ఆయనకు ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది. ఆన్సర్ ఏం చెప్తారో విందాం ప్లీజ్. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు ఎటువంటి స్వేచ్ఛ లేదు. 10 సంవత్సరాల ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకుని ఇది ఉంది, కాదనట్లేదు. 10 సంవత్సరాలు బట్టి అట్లా ఉంది కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు తెలంగాణ స్టేట్ లో, ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. స్టేట్మెంట్స్ బయటకు వస్తున్నాయి, బీసీ మంత్రిని ఈ విధంగా చేస్తున్నారు, కావాలని అణగదొక్కుతున్నారు, ఇంటికి ఈ విధంగా వస్తారా, మంత్రికి ఈ విధంగా ఉంటే ఎట్లానే కామెంట్స్ చూసాము. అది కామెంట్స్ వరకు వస్తున్నాయి, తర్వాత గప్చిప్ అయిపోతుంది. ఏం జరుగుతోంది అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. ఒకటండి, ప్రతిపక్షాలకి ఇంకో టాపిక్ ఏం లేదు కాబట్టి, తెలంగాణ డెవలప్మెంట్ వైపు పోతున్నది కాబట్టి, తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి మేము ఒక విజన్ తో పోతున్నాం కాబట్టి, వారికి నిందలు అపనిందలు చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. నేను మాట్లాడేది బీఆర్ఎస్ బీజేపీ కాదు కదా, మీకు సంబంధించినటువంటి మంత్రులే కదా. నేనేమన్నా మాకు సంబంధించిన ఒక మంత్రి ఇంకో మంత్రి మీద ఎక్కడ మాట్లాడలేదండి. పర్సనల్ గా అడ్డూరి లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఎపిసోడ్ నడిచినప్పుడు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్ పిలిచి ఇద్దరిని మాట్లాడి సర్ది చెప్పడం జరిగింది. నేను అలా అనుకోలేదు. ఏమన్నారు మేడం? కొండా సురేఖ కుమార్తె చేసినటువంటి కామెంట్స్, see that is something her personal thing. She is not a cabinet minister. కొండా సురేఖ గారి, కొండా సుష్మిత ఏమన్నారు? శ్రీనివాస్ రెడ్డికి సురేఖకి మధ్య వచ్చినటువంటి వివాదాలు, టెండర్లకు సంబంధించి ఇవన్నీ నడిచాయి కదా. ఏదైతే వస్తున్నాయి, మాట్లాడుతున్నారు, అక్కడ గప్చిప్ అవుతోంది, లేదంటే కనుక ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్తున్నారు, ఆ విషయాలకు సంబంధించి మాట్లాడుతున్నారు, గప్చిప్ అవుతుంది. ఏం జరుగుతుంది అనేది అటు ప్రతిపక్షాలకే కదా ప్రజలకు కూడా తెలుసుకోవాలని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. డిక్టేటర్షిప్ లేదు కాబట్టి, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది కాబట్టి, మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు ఒకటే లక్ష్యం మీద పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు నేనేమంటానంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అని అంటున్నాను. నేను 100% డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ అది ఉండడం మంచిదే డెమోక్రసీలో. డెమోక్రసీ యొక్క బ్యూటీ అదండి, మాట్లాడాలి అని అంటున్నాను నేను. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, దట్ ఈస్ వాట్ కాంగ్రెస్ పార్టీ రెస్పెక్ట్స్. ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను అదే అంటున్నాను నేను. అంతేగాని వీరేదో మేము కత్తులు పట్టుకొని కొట్టుకుంటున్నట్టు, కటార్లు పట్టుకొని నించుంటున్నట్టు అక్కడ ఏం లేవండి. రాత్రి సాయంత్రం హ్యాపీగా అందరు కలిసి డిన్నర్ చేస్తారు, హ్యాపీగా అందరు పోయి వెకేషన్ కి పోతారు, హ్యాపీగా అందరు పోయి పాలన గురించి ఫోకస్ చేస్తారు. దాని గురించి ఏం సందేహపడాల్సిన అవసరం లేదు. మేము 2034 వరకు 100% అధికారంలో ఉంటాం. 100% తెలంగాణని నెంబర్ 1 లో మేము నిలబెడతాం. $1 trillion ఎకానమీ బై 2034 ఏదైతే మేము మాట ఇచ్చినామో విజన్ ప్రకారం, దాని గురించి మేము 100% పరుగులెత్తిస్తామని చెప్పేసి నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, రామూర్తి గారు మాట అన్నారండి, ఏమని వారు నిరాధారమైన మాటలు మాట్లాడారండి. వారి దగ్గర ఒకవేళ ఆధారాలు ఉంటే
ప్లీజ్ కోర్టుకి వెళ్ళండి, కోర్టుల గేట్లు తెరిచున్నాయి మీకు. మీరు అంటున్నారు కదా డిస్క్లు ఎందుకు తీసుకున్నారు, మా దగ్గర సమాచారం ఉంది, డేగా కన్ను పెట్టాం, మరో కన్ను పెట్టామని. మీరు పోండి మిత్రమా, ఎవరు ఆపుతున్నారు? రిజర్వేషన్ల గురించి మీరు పోయినారు, గ్రూప్ 1 గురించి మీరు పోయినారు, ఎగ్జామ్ల గురించి మీరు పోయినారు, వాటర్ గురించి మీరు పోయినారు, దీని గురించి కూడా మీరు పోండి. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మిమ్మల్ని ఏమైనా ఆపుతున్నామా మేము? మీకు స్వేచ్ఛ ఉంది, పోండి. మీరు డబ్బులు ఖర్చు చేయండి, చూస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు పోయేది దొంగల గురించి, లంగల గురించి. ఎందుకంటే మొన్న కూడా చూసాము, అయితే సిద్దిపేటకు సంబంధించి ఒక వాస్తవంగా ఒక దోస్తు భార్యను రేప్ చేసినోడు, అదే మానభంగం చేసినోడు, ప్రభుత్వమే సొంత ఖర్చులు పెట్టుకొని సుప్రీంకోర్టు పోయి వాస్తవంగా అక్కడ లాగి కొడితే ఇక్కడ వచ్చి పడ్డారు. ఇవి చాలా ఉన్నాయి అంశాలు. కానీ ఇంకా నేనేం చెప్తున్నా అంటే, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొట్టుకొని బహిర్గతంగా, ఇప్పుడు కొండ సురేఖ అంశం చెప్పిళ్ళు, అదే విధంగా పొంగిలేటి అంశం చెప్పిళ్ళు, అదే విధంగా వాస్తవంగా కొండ సురేఖ పొంగిలేటి అంశం కూడా వాళ్ళు కొట్టుకొని వాళ్ళు బహిర్గతంగా మాట్లాడుకున్న అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇంకోదంటే ఏదో బీఆర్ఎస్ పార్టీ సృష్టించినే కాదు, ప్రజలు సృష్టించినే కాదు, వీళ్ళకు పడక వీళ్ళు వాటాలు ఇంకోటి వాళ్ళకి ఎట్లిస్తారు, వీళ్ళకి ఎట్లిస్తారు, ఆ కంటెంట్ వాళ్ళకి ఎట్లిస్తారు, మాకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలి. ఇలాంటి గొడవలు. ఇంకోటి ఏంటంటే, ఒక అడుగు ముందుకేసి కొండ సురేఖ వాళ్ళ హస్బెండ్ కొండ మురళి ఏదైతే ఆదాయం రాంది, కమిషన్ రాని ఒక దేవాదాయ శాఖ మాకు అప్పచెప్పిళ్ళు, రెవెన్యూ శాఖను ఇంకా వేరే శాఖను ఇవ్వాల్సిందని బహిర్గతంగా మాట్లాడిండు. అంటే వీళ్ళు సంపాదన కోసమే, వరంగల్లోని నాకు తెలుసు ఇక్కడ జరిగేటి. నీకేం తెలుసు? సమ్మక్క సారక్క జాతరలో అవినీతి అంత ఇంత కాదు. మేము వచ్చిన తర్వాత విచారణ జరుపుతాం. చెప్తున్నా, సమ్మక్క సారక్క సాక్షిగా నుమానికి సంబంధం లేదు, అవినీతిలో నీకు సంబంధం లేదు. నువ్వు క్లీన్ చిట్, నువ్వు మళ్ళా వచ్చే ప్రభుత్వం ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ తర్వాత మీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడే ఉన్న పదవి అనుభవిస్తావు తప్ప 20 ఏళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటది. అవినీతి చేసిన ఒక్కొక్కరిని తీసుకుపోయి జైల్లో పెట్టి ఊసలు లెక్క పెట్టి 20 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పి ఒప్పుకుంటున్నారా? 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏదైనా కావచ్చు, ఆధారాలు ఉంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? రాబోయే రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ లో నిజంగానే మంత్రుల మధ్య సఖ్యత పరవర్తకానికి ఏ విధంగా ఉండబోతున్న రాజకీయాలను తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు నుమాన్ గారికి, అదేవిధంగా రామూర్తి గారికి. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్.